గారు మీరు నా గురించి చెప్పండి ఒకసారి. నీ పర్ఫార్మెన్స్ చూసి మంచి ఆర్టిస్ట్ అనుకున్నా, నిన్ను టీమ్ లీడర్ చేసి నన్ను సావ దొబ్బుతున్నారు ఈ డైరెక్టర్ టీం. రోజా గారు ఇన్నర్ ఫీలింగ్ బయటకు వచ్చేసాయి. ఏంటది? రవి ఎందుకురా నువ్వు నా కడుపున పుట్టలేదు? రోజు నేను నిన్ను దత్తత తీసుకుందాం అనుకున్నాను, కానీ అప్పటికే బాబు గారు దత్తత తీసుకున్నారని. చందమామ రావే జాబిల్లి రావే. ఎందుకు పిలిచేవే? మొన్నటికి మొన్న రోజా మేడం వాళ్ళ అబ్బాయికి అన్నం తినిపిస్తూ చందమామ రావే అని పిలిచారు. వాళ్ళ అబ్బాయి అన్నం తినకపోవడానికి నేను రావడానికి ఏంటి సంబంధం చెప్పు? మన దేశంలో గుండెపోటు మగవాళ్ళకే వస్తుంది కానీ ఆడవాళ్ళకి ఎందుకు రావట్లేదు? పెళ్లి పందిట్లో ఆడది ఎక్కడ కూర్చుంటుంది నాయన? మొగుడికి ఎడం పక్క కూర్చుంటుంది. అంత పెద్ద భారం వచ్చి గుండెకాయ మీద పడితే గుండెకాయ బరువెక్కక ఏమవుతుంది నాయన? వదిలేపోయి 4 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఒంటి చేత్తో ఈ చేత్తో అన్ని పనులు చేస్తున్నారు. కొన్ని సొంత పనులు ఈ చేత్తో చేసుకుంటా. మా అన్న ఎంత అదృష్టవంతుడు, అప్పుడే వదిలిపోయిందా? మాకెప్పుడు వస్తుంది అదృష్టం? సంగీత సముద్రంలో మునుగుదాము తేల్దాం అంటే నాతో పాటు పోటీ పడే వ్యక్తులు ఇంతవరకు నాకు గడపలేదు. ఈ సముద్రంలో నన్ను దాటే పిచ్చివాడే లేడా? చందమామ రావే జాబిల్లి రావే. ఇలా పాటలో బానే ఉంది, కానీ మన మాట నిజంగా విని చందమామ కిందికొస్తే ఎలా ఉంటుందా? ఇదిగో చూడండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోగు పూలు తేవే. చందమామ రావే జాబిల్లి రావే. ఏమండి, మన పెళ్ళి వారం రోజులైంది కదా, నాకు బోర్ కొడుతుందండి. ఓ పని చేయండి, లాయర్ ఫోన్ చేసి బిడ్డలకు అప్లై చేద్దామా? సరే చెప్పు. అంటే హనీమూన్ కాస్త ఏదైనా వెళ్దామండి. హనీమూన్ కా? దానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేసాను తెలుసా? ఏ ఎక్కడికి వెళ్తాం ఏంటి? ఇట్లా కళ్ళు మూసుకో చెప్తాను. చేయబట్టు. ఇప్పుడు తెరు. ఇదేంటి? హనీ. అదేంటి? మూను. నాకే హనీమూన్ అయిపోయిందిగా. అయిపోయింది హనీమూన్. చూసావా, హనీమూన్ అయిపోయింది, వాంతులు కూడా స్టార్ట్ అయ్యాయి. నేను వామిటింగ్ చేసుకుంది నువ్వు తీసుకెళ్ళి హనీమూన్ గురించి కాదు, వేసిన పంచ గురించి. హలో సార్. ఎస్ సార్. అవునా సార్? ఓకే సార్ బాయ్. ఏమండి, మీరు మన హనీమూన్స్ కి టికెట్స్ బుక్ చేస్తారు కదా? తప్పేం కాదు, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. వారం రోజులు కంపెనీకి ట్రిప్ వెళ్ళాలి. వారం రోజులు ఒంటరికి ఎలా ఉండాలి నేను? చూడు ఏం కనిపిస్తుంది? పక్కింటి ఆయన మేడ మీద లుంగి ఆరేస్తున్నారు. తగ్గిపోద్ది, సరిగ్గా చూడు. చందమామ కనిపిస్తున్నాడు. అది సరదాగా చందమామని చూస్తూ పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంచక్కా గడిపేచ్చు. ఏంటి ఆ చందమామని చూస్తూనే? అలా తిరిగి వచ్చేస్తానంటే జాగ్రత్త. బాయ్. మా ఆయన అయితే వెళ్ళిపోయాడు. వారం రోజులు బోర్ కొట్టిన ఎలా గడపాలో ఏంటో. పోనీ మా ఆయన చెప్పిన చిట్కా ఫాలో అవుదాం. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోగు పూలు తేవే. ఎందుకు పిలిచేవే? ఎందుకు పిలిచాను? ఎందుకు పిలిచావే నన్ను ఇక్కడికి రమ్మని? ఎందుకు పిలిచావు చెప్పు. ఇంతకెవరండి మీరు ఊరికనే కొడుతున్నారు? ది చందమామ. అంటే చందమామ? మీరు సున్నాలు వేసుకున్నా మీరు చందమామ ఏంటి? చందమామ అంటే అంత లోకం అయిపోయిందా? లోకం అంతటికి చంద్రమామ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, చందమామకు మాత్రం ఎవరు ఇవ్వరు. ఎప్పుడు చూసినా చాలు చందమామ రావే అని పిలుస్తూ ఉంటారు. రాత్రి అంతా నిద్ర లేకుండా తిరుగుతున్నాను. ఎందుకు పిలుస్తున్నాను నన్ను? మొన్నటికి మొన్న రోజా మేడం వాళ్ళ అబ్బాయికి అన్నం తినిపిస్తూ చందమామ రావే అని పిలిచారు. వాళ్ళ అబ్బాయి అన్నం తినకపోవడానికి నేను రావడానికి ఏంటి సంబంధం చెప్పు? మామూలుగా రమ్మన్నారా? లేదు, రూట్ మ్యాప్. కొండెక్కిరా, బండెక్కిరా, లోయలోకి వెళ్ళు. నాకు తెలియగలుగుతాను. గోగు పూలు అంటే ఏంటి మేడం చెప్పండి? గోగు పూలు అంటే ఏంటి ఇప్పుడు నాకు చెప్పండి. గోగి పూలు నాకు తెలియట్లేదు మేడం. గోగు పూలు అనే అడుగుతున్నా. అవి ఎక్కడ ఉండవు బాబు అని చెప్తున్నారు. ఉంటాయి. చచ్చిపోతున్నాను మేడం. ఈ మధ్య నేను నువ్వు పాట పాడేవు కదా అని చెప్పి పైనుంచి కిందకు వస్తుంటే ఒకసారి మధ్యలో కృష్ణవంశీ గారు సడన్ గా ఆపారు. ఆగవయ్యా నీతో సినిమా తీయాలి చందమామ అన్నారు. ఎప్పుడు అయిపోద్దా అని చూసా. ఇదిగో అయిపోద్ది, అదిగో అయిపోద్ది, ఇదిగో అయిపోద్ది అని తిప్పారు. ఆఖరికి నా పేరే పెట్టారు సినిమాకి. అందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చారు, నాకు మాత్రం పైసా ఇవ్వలేదు బాబు గారు.
సినిమా పేరు నా పేరు ఒకటే. సినిమా పాటల్లో నేనే కనిపిస్తాం. ఎందుకు పిలిచావు చెప్పు. ఇంకొకసారి అనసూయ వాళ్ళ అబ్బాయికి అన్నం తినిపిస్తూ పాడింది. అరగంటలో ఉండాల్సి వచ్చింది. అరగంటలో ఎందుకున్నానో తెలుసా? ఆవిడ పాట వినలేక ఉన్నాను. బాగా అలసిపోయింది, దాహం వేసేస్తుంది. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి మీ ఇంట్లో? ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. థ్యాంక్ యూ. చందమామ రావే. పిలిచావా మళ్ళీ? అవును. పిలిచావా? నీళ్లు తాగినవా? ప్రశాంతంగా నీళ్లు తాగవు నువ్వు. ఆకలేస్తుంది. మీ ఇంట్లో తినడానికి ఏమున్నాయి? అదే ఫ్రిడ్జ్ లో కేకులు ఉన్నాయి. చందమామ రావే జాబిల్లి. ఏయ్, మళ్ళీ పిలిచావా? ఎందుకు తలిచావు? చచ్చిపోతున్నానండి, చచ్చిపోతున్నాను ఈ లేడీస్ తో. ఎందుకండి ఈ బతుకు? నా వల్ల కాదండి. ఏదో అమావాస్య టైంలో మాత్రం రెస్ట్ తీసుకుంటుంటండి, మిగతా రోజు ఎప్పుడు నిద్ర. బాగా డ్యామ్ నిండిపోయింది. ఏ టైంలో ఉన్నా కట్ట తెంచుకోవచ్చు. బాత్రూమ్ ఎక్కడుందో చెప్పు. అక్కడ ఉంది. ఇంతగా ఎడికిస్తావా? నీ పని చెప్తా చూడు. చందమామ పిలవకు. నన్ను పాడితే కొడతారు కదా. రోజా గారు ఒకసారి మీరు పాడండి. మిమ్మల్ని కొట్టారు కదా, మీరు పాడండి. చందమామ రావే జాబిల్లి రావే. మేడం మీరు పాడండి, నన్ను కొడుతున్నాడు. థ్యాంక్ యూ మేడం. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల కోసం పాడారు. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పని కోసం పాడారు. కానీ నేను మాత్రం నీకోసమే పాడాను చందు. What do you mean? అంటే ఐ మీన్ నీకు తెలుగు వచ్చా? వచ్చు. తెలుగులో తొప్పించుకోవచ్చా? తెలుగులో చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. मैंने प्यार किया तुमको. ఓకే, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి ఐ లైక్ యూ. నీ ఏడుపు మొహం చూసుకోలేకపోతున్నాను. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. సూపర్. లోకానికి ఇంతవరకు చందమామ మాత్రమే తెలుసు, అత్త ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్లి లోకానికి అత్తగా పరిచయం చేస్తా. తారా ఇస్ బ్యాక్. చందు, నేను మీ తారని. నో, మీరెవరో పక్కింటి అమ్మాయి. ఏంది చందు? నేనే లోపలికి వెళ్ళి వచ్చాను చందు. నువ్వు లోపలికి వచ్చి రావడం ఏంటే? నువ్వు తారమేంటైనా అయిపోయిన తారపండులో ఫేజు నువ్వు. చందు, నా మాట విను చందు. నేనే చందు. లోపలికి వెళ్ళి మేకప్ తీశారు చందు. తారా, నన్ను మోసం చేయాలని చూడకు. నేను ఎలా నమ్మించాలి? ఒక్క నిమిషం. మళ్ళీ మేకప్ వేసుకొని వస్తుంది. ఏంటి మట్టి తీసుకొచ్చావేంటి? మట్టి కాదు చందు, ఆ. నేను తీసిన మేకప్ అది. ఒక్క ఫోటో మేకప్ తో హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా రోడ్ అయ్యొచ్చు సార్. అంత మేకప్ ఉంది. ఎందుకే మీ ఆడవాళ్ళందరూ మొగాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకుంటారు? నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. నువ్వు నాకొద్దు. చందు, చందు లేదు, లంగా బొందు లేదు. వెనకడా ఐ లవ్ యూ చందు. ఐ లవ్ యూ. ఏమన్నావు? ఐ లవ్ యూ. చాలు. ఈ ఒక్క మాట కోసం నేను కొన్ని వేల కిలోమీటర్ల నుంచి కిందకు వచ్చాను. ఈ ఒక్క మాట కోసం విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో, విజయవాడ బీసెంట్ రోడ్ లో, గుంటూరు జిన్నా టవర్ సెంటర్ లో, హైదరాబాద్ కోటి సెంటర్ లో అందమైన అమ్మాయిల ఫేస్ కోసం వెంటబడి తిరుగుతున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? పెళ్ళైన వారం రోజులకే మేకప్ తీసేసి అబ్బాయిల గుండెల్లో మేకులు గుచ్చేస్తున్నారు. చందు, ఎవడు వాడు? నా మొగుడు. పెళ్ళయి కూడా ఆడి జీవితంతో కూడా ఆడుకుంటున్నావా నువ్వు? పెళ్ళయి కూడా ఆడి జీవితంతో ఆడుకుంటున్నావా? అక్కడ దాంకో చందు. నేను దాక్కోను. ఎవడాడు? ఈడు వాడు అంటే సారీ, వేరే అడ్రస్ వచ్చాను. సారీ బొంత. ఇలా రా. నన్నంటే నువ్వు గుర్తుపట్టలేదురా, మీ ఆవిడ కూడా నువ్వు గుర్తుపట్టలేదు. ఇది మావిడేంటి సార్? మా ఆవిడ తార అందంగా ఉంటది. ఏమే నీ ముగ్గురు దగ్గర కూడా మేకప్ తీయలేదు ఎప్పుడు నువ్వు? చెప్తుంది మీ ఆవిడ రా. మావిడ కాదలే. నమ్మవా? నమ్మను. తారా వెళ్ళి మేకప్ వేసుకుని రైలు. మావిడ ఎలా నమ్మించేవాడిని? పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా మనిషిని చూడలేదు, ఫోటో చూసుకుని చేసుకున్నావా? ఎలా నువ్వు వెళ్ళి మేకప్ తీసుకుని రైలు. మళ్ళీ ఇది వచ్చింది. ఇది కూడా మీ ఆవిడే.
ఏంటి సార్ నాకు ఎంత మోసం జరిగింది? నేనే మోసపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నువ్వు మోసపోయిన కళ్ళు రాలిపోతాయి. మరి ఇప్పుడు నేను ఏం చేయమంటారు మాస్టరు? నేనే ఏం చేయాలో తెలియక ఎక్కడ ఏడుస్తుంటే నన్నేం చేయమంటారు, నువ్వు అడుగుతావేంట్రా? నాకు ఇంకో దగ్గర ఎక్కడో పాట వినిపిస్తున్నట్టుందేంటి. హలో డ్యూటీ స్టార్ట్ అయిందిరా మామ. ఎక్కడో లేడీస్ అన్నం తినిపిస్తూ మళ్ళీ పాట స్టార్ట్ చేశారు. నువ్వు అదో బతుకని నేను అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిపోతా. నాటి చందమామ. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది, చాలా సరదాగా అనిపించింది. చందమామ కష్టాలు చూస్తుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు ఆయన పిలుస్తున్నారంటే నిద్రే లేదంట, ఫుల్ వర్క్ తో టైర్డ్ అయిపోయారు. కానీ ఈ మొగాళ్ళంతా మొగాళ్లే కదా, ఎంతసేపు ఆడవాళ్ళని ఆడిపోసుకోవటమే. మగవాళ్ళు బతుకులు అరిటాకులండి. మేము ముల్లులా. చాలా బాగుంది. నాగబాబు గారు, చందమామకి ఇంత ఇరిటేషన్ అనేది చూసా తెలిసింది. తెప్పిస్తున్నారు సార్. బాగుంది ఏంటంటే వాళ్ళిద్దరిని మార్చి రప్పించారు. బాగా కొత్తగా అనిపించింది. ఆ బస్తాతో ఏకంగా అంత మేకప్ తీసాడంటే క్వాలిటీ రోడ్లే వేసుకోవచ్చు సార్. బాగుంది, గుడ్ రాఘవ. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. మరి అలాగే మన మనసుల్లోని పురుగుల్ని బయట పెట్టేస్తా అంటున్నాడు మన రచ్చ రవి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. తగ్గయ్యా బాబు, లైఫ్ లో తగ్గుడు నేర్పలే నాకెవరు, అందుకే పిచ్చిరవ్వయ్యావు. దానికి కామెంట్ లేదు నా దగ్గర. నీ ఎంట్రీతో నాకు ఊపి వచ్చింది, విజిల్స్ పడ్డా చాలు. ఇదిగో డబ్బులు తీసుకొని. నాకు ఎప్పుడు పైసలు వద్దు రవి, మరి నేను నీతోనే ఉంటాను. చాలా మంది నాతో ఉండాలనుకుంటారు, పిచ్చిదానా వెళ్ళిపో. ఈ రోజు మీకు ఛాయిస్ ఇస్తున్నా అందరికి. నా గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఒక్కొక్క మాటలో చెప్పండి. ఆ తర్వాత ఇన్నర్ ఫీలింగ్ అంటే నేను బయట పెడదామని వచ్చా. బికాస్ గుండెలు తీసిన బంటు నేనే. ప్రపంచానికి వెళ్ళనివ్వడానికి వస్తాడు ఆ రవి, జబర్దస్త్ లో నవ్వులు పంచడానికి వస్తాడు ఈ రవి. ఇప్పుడు చూద్దాం మీరు బయటికి ఏమంటారు, ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుంది మీకు చూపెడతాను. ఫస్ట్ అనసూయ, నా బ్యూటిఫుల్ యాంకర్. బిస్కెట్ లేస్తే నేను చెప్తాను అనుకున్నావా? బిస్కెట్ కాకపోతే చాక్లెట్, దేనికో దానికి చెప్తావు కదా. రవి నీ గురించా? ఎస్. ఈ ఎపిసోడ్ సరిపోదు రవి, చెప్పురా. తేడా హే పర్ మేరా హే. సూపర్. తేడా హే మేరా హే, దీని పూర్తి అర్థం వివరించడానికి అనసూయ ఇన్నర్ ఫీలింగ్ నేను ఇప్పుడు పిలుస్తున్నా. అనసూయ ఇన్నర్ ఫీలింగ్. ఒరే సచ్చినోడా, నువ్వు 12 సంవత్సరాల క్రితం నన్ను ఎందుకు పరిచయం చేసుకోలేదురా? నువ్వు ముందే నాకు పరిచయం అయినట్టయితే నీ కళ్ళతోనే నీ ప్రపంచాన్ని ఇంకోలా చూసేదాన్ని కదా. ఎందుకు నన్ను మిస్ అయ్యావు? అదృష్టవంతులైన అమ్మాయిలంటే ఎవరో తెలుసా? మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కాదు, మరి నువ్వు చేసుకునే అమ్మాయి. ఇదంతా నేనా? ఈ జన్మకు నువ్వు మిస్ అయ్యావు, వచ్చే జన్మలో మిస్ అవునని నాకు మాటివ్వు, 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 మాటివ్వు. దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ అనసూయ ఇన్నర్ ఫీలింగ్. రోజా గారు మీరు నా గురించి చెప్పండి ఒకసారి. ఏం చెప్తే ఏ ఇన్నర్ ఫీలింగ్ వస్తుందో అర్థం కావట్లేదు. నీ పర్ఫార్మెన్స్ చూసి మంచి ఆర్టిస్ట్ అనుకున్నా, నిన్ను టీమ్ లీడర్ చేసి నన్ను సావ దొబ్బుతున్నారు ఈ డైరెక్టర్ టీం. రోజా గారు ఇన్నర్ ఫీలింగ్ బయటకు వచ్చేసాయి. ఏంటది? రవి, ఎందుకురా నువ్వు నా కడుపున పుట్టలేదు? నువ్వు ప్రతి స్కిట్ లో మేడం నన్ను మేధావి రవి అని ఒప్పుకోండి అంటుంటే నేను దుఃఖాన్ని దిగమింగుకున్నాను రా. ఎందుకో తెలుసా రవి, నువ్వు మేధావి రవి అని నేను ఒక్క మాట అంటే నువ్వు ఈ జబర్దస్త్ ఫ్లోర్ వదిలి వెళ్ళిపోతావేమని బాధపడ్డాను. నాగబాబు గారు, నేను ఇక బ్రతకలేను. ఒక రోజు నేను నిన్ను దత్తత తీసుకుందాం అనుకున్నాను, కానీ అప్పటికే బాబు గారు దత్తత తీసుకున్నారని
సర్లే మన బంగారు బిడ్డ ఏ ఇంట్లో ఉంటే ఏంటి, వాడు నా కొడుకే కదా అనుకున్నాను రా. తల్లి హృదయం. కానీ నా కొడుకును మాత్రం నీ అంతటి వాడిని చేస్తాను, నీలా మేధావిలా తీర్చిదిద్దుతాను. వచ్చే జన్మలోనైనా సరే నా కడుపును పుట్టరా. కానీ మేడం నాలాంటి వాళ్ళ కడుపులో పుట్టాలనుకోవడం ఆశకు మించి మేడం. ఇప్పుడు నా ఎంకరేజ్మెంట్, నా ప్లస్, నవ్వుల నారాజు, నా బంగారు కొండ, నన్ను దత్తత తీసుకున్న సాహసం చేసిన మా గురువు గారు. మీ వర్డ్స్ లో చెప్పండి సార్ నా గురించి. మంచి కమెడియన్ రా, బాగా చేస్తాడు యాక్టింగ్, పికప్ అయ్యాడు. ఇవాళ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టీమ్ లీడర్. కామెడీ చేస్తున్నారు మీరు కూడా. నేను చెప్పనా నాగబాబు గారు ఇన్నర్ వాయిస్ ఏంటి సార్ చెప్పనా? రోజా ఇన్నర్ వాయిస్ చెప్తున్నా. వాయిస్ నాగబాబు అన్న నా గురించి ఎంత బాగా చెప్తాడో, అసలు ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో ఇప్పుడు విందాం. నాగబాబు సార్ ఇన్నర్ వాయిస్. రవి, టు బి ఫ్రాంక్ గా చెప్తాను రా, నాకు ప్రపంచంలో ఇద్దరు కమెంట్స్ ఇస్తారా. ఒకరు చార్లీ చాప్లిన్ గారు, రెండు నువ్వేరా. నేను చాలా గర్వంగా చెప్తాను, రచ్చ రవి నేను దత్తత తీసుకున్నానని. ఇందాక రోజా గారు అన్నట్టు, ఎస్ నువ్వు మా ఇంట్లో ఉంటే ఏంట్రా, రోజా గారి ఇంట్లో మా బిడ్డవు కదరా. నాకొద్దు అక్కడే ఎలా మగజాత అనుమతి ఎల్రా. మాకేంటిది సార్? రోజా గారు, నాగబాబు సార్, అనసూయ వీళ్ళందరూ ఓకే, కానీ ఫ్యాన్స్ మీకు ఒక వజ్రాన్ని చూపెట్టబోతున్నా. ఈ మధ్య కాలంలో నేను ఒకరికి లైఫ్ ఇచ్చా, బతుకు అని ఇచ్చేసా. ఇప్పుడు నేను లైఫ్ ఇచ్చిన ఒక క్యాండిడేట్ నా గురించి చెప్తాడు, ఒకసారి విందామా? చంద్ర. చంద్రకి పెట్టాడు. హాయ్ రవి. హాయ్ మై బాయ్. థ్యాంక్ యూ. బావునా? బాగున్నానా. రచ్చ రవి అంటే ఈ రోజు మనకు వాడి పేరు చెప్తున్న ఒక వైబ్రేషన్. రవి గురించి చెప్పడానికంటే అన్నా ఆలోచించి చెప్పు అన్నా. నువ్వు చెప్పే చెప్పుడు కంతలు పగిలిపోవాలన్నా, స్టేట్ మొత్తం వినిపించాలన్నా. నేను నీకు చేసిన సహాయం, నీకు చేసిన సాక్రిఫైస్ అన్ని గుర్తు చేసుకొని చెప్పు, బాగా చెప్పు. చెప్పనా? గొప్పలు కావాలంట, గొప్పలు దరిద్రుడికి. ఇదంతా గొప్పోడు, ఇడికి గొప్పలు కావాలంట దరిద్రుడు. ఇది కరెక్ట్. ఆయన చెప్పేటప్పుడు మూడ్ బాగాలేనట్టున్నది, అది వేరే గురించి చెప్పినట్టున్నది, బాగా గ్రాఫిక్స్ చేశారు. ఒకటి చెప్తే ఒకలాగా చూపెట్టిల్లు. అబ్బో మేనేజింగ్. అప్పి అంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పరా. రాగి అనకు, పళ్ళు రాలిపోతా బ్లడ్ ఈడియట్. ఎవడరా నువ్వు కోన్కిస్కా గొట్టంగా చెయ్యేసేంత పొగరా నీకు, పళ్ళు రాలిపోతాయి. హోల్డ్ యువర్ టంగ్. అరే టీమ్ లో అప్పారావు గారు, కాల్ మీ అప్పారావు గారు. కాల్ మీ అప్పారావు గారు. ఎందుకు పిలుస్తారా? టీమ్ లో కలిసిపోయారా నువ్వు? నేను లైఫ్ ఇచ్చిన కదరా నీకు. ఏంటా నువ్వు లైఫ్ ఇచ్చింది? నాకు శకలకు శంకర్ లైఫ్ ఇచ్చారా, బాబు గారు మేడం గారు ఎంకరేజ్ చేశారా, నా ఇద్దరు మేనకోళ్ళు ఎంకరేజ్ చేశారా, నా ఇద్దరు డైరెక్టర్స్ ఎంకరేజ్ చేశారా. నువ్వు ఇచ్చావురా లైఫ్. కూల్ కూల్. ఇప్పుడు ఇన్నర్ వాయిస్ ఇందాం. అవుటర్ వాయిస్ బెటర్. అమ్మా ఇన్నర్ వాయిస్ ఈ రేంజ్ ఉంటుందా? ఇన్నర్ వాయిస్ లో డైలాగ్ ఉండవు. ఇన్నర్ ఫీలింగ్స్ కావాలా, అవుటర్ ఫీలింగ్స్ కావాలా? ఇన్నర్ ఫీలింగ్ మీకు చూపిస్తే నాకు కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. దిస్ ఇస్ మై సీక్రెట్. వావ్. వర్క్ హార్డ్, డ్రీమ్ బిగ్. అదే నా సీక్రెట్. మరి ఆ డ్రీమ్ బిగ్ ఏమిటో చెప్పండి రోజా గారు. బాగా చేసావు రచ్చా. నీ పిచ్చి సీక్వెల్ పోతూనే ఉంది. ఇది కూడా బాగుంది. ఇన్నర్ వాయిస్ ఒక్కొక్కరు ఏమనుకుంటారు అనేది, అబద్ధమైనా కూడా వినటానికి బాగుంది. నిజం మేడం, అది బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది. నాగబాబు గారు నాకు బాగా నచ్చింది రవి, ఎందుకంటే రెగ్యులర్ స్కిట్ లా కాకుండా ఒక థాట్ఫుల్ గా చెప్పి, ఒకప్పుడు ఇలాంటి స్కిట్ అభి చేశాడు. సో నాకు కొత్తగా అనిపించింది, ఇది కాన్సెప్టే కొత్తగా అనిపించింది. లాస్ట్ లో అప్పారావు పగ నాకు భలే నచ్చింది, మాట్లాడుకుంటాడు ఇద్దరు నిలబెట్టారు స్కిట్. థ్యాంక్ యూ సార్. సూపర్, వెరీ గుడ్ రా. మామూలుగానే మన ఆర్పి డైలాగ్ డెలివరీ చాలా ఫాస్ట్ అండి. మరి అలాంటిది మన ఆర్పి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆర్పిగా మన ముందుకు వస్తే
ఊహించుకోకండి, నేనే ఫాస్ట్ గా పెళ్లి చేస్తాను. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. ఏదో నూడిల్స్ షాప్ లో జాయిన్ అయ్యాను కదా అనుకున్నాను కానీ నేనే నూడిల్ అయిపోతానని కల్లో కూడా అనుకోలేదు. ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే ఆర్పి ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఫాస్ట్ అని రాయకుండా ఫాస్ట్ అని ఎందుకు రాసామంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఈడు ఫాస్ట్ లో కంటే పైకి పంపిస్తా ఉంటాడు. ఎవరి ప్రాణాలకు వాళ్ళే బాధ్యులు. ఎందుకంటే ఎక్కడైనా పోతే సామాన్లే పోతాయి, కానీ ఇక్కడికి వస్తే మనుషులు ప్రాణాలే పోతాయి. అందుకని అలా రాసాం. అయ్యా ఆకలే అయ్యా. మీరు కస్టమర్స్ లా లేరు, ఏరుకోరి కష్టాలు తెచ్చుకునే వాళ్ళే ఉన్నారు. అంటే ఆడొచ్చాక నీకు అర్థం అవుతుంది. ఇదంతా పక్కన పెట్టుగానే మీ దగ్గర ఫోన్ ఉంటే ఒకసారి కాల్ చేసి ఇంటికి మాట్లాడుకోండి. అదేరా వాళ్ళు పెట్టే రుచులకు మై మార్చి అక్కడ పడుకుండిపోయి ఉండిపోతే ఇంటి వేళ కంగారు పడతారు కదా, అందుకు ఫోన్ చేసుకోమంటున్నారు. మామూలుగా అయితే ఎవడైనా పోతే పక్కోడు గుట్టను కప్పుతాడు, నువ్వేంటో నీ గుట్ట నువ్వే కప్పుకుంటున్నావు. ముందు ఆయన పిల్లండి, నాకు ఆకలేసేస్తున్నాయి. ఎవరైనా డాక్టర్ని పరిచయం చేస్తారో లాయర్ని పరిచయం చేస్తారు, నేను మాత్రం మీకు సావుని పరిచయం చేస్తాను. చావేనా? అదేరా మనం ఫాస్ట్ ఫుడ్ చావు అంటే చైనీస్ వాళ్ళు చింగ్ చాంగు చాంగ్ చింగ్ అని పేర్లు పెట్టుకుంటారు కదా, ఈ సఫ పేరు చావు అన్నమాట. సరేనండి చావు బిలే. సర్లే సావు. రెండు ఫ్రైడ్ రైస్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఫ్రైడ్ రైస్ అంటే మూకుడు పెట్టి దాంట్లో అన్నం పెట్టి గరిటె పెట్టి తీసుకొని వచ్చే చేతిలో పెట్టి యారా తీసుకొచ్చావరంటే వినయంగా కిందకి నిలబడి తీసుకొని వచ్చాను బాస్ అని చెప్పడానికి నేను ఏమైనా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్ అనుకున్నారా? ఆర్పి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మామూలుగా మందు కిక్కు తెలియాలంటే ఐస్ ఉండాలి, నీ లైఫ్ కిక్కు తెలియాలంటే నా ఫ్రైడ్ రైస్ ఉండాలి. అబ్బో మీరు ముందా పంచి డైలాగ్ అప్ప చెప్పి బాబు నాకు ఆ ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. అతిగా వెయిట్ చేసే మగాడు అతిగా టైట్ చేసే ఆర్తి సొక్కపడినట్టు చరిత్రలో లేదు. చరిత్రలో లేనప్పుడు ఏ సైన్స్ లోనో మ్యాథ్స్ లోనో ఎత్తుకోవచ్చు కదా నువ్వు. రండి, ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చైర్ లేసి కూర్చోబెడతారండి, మీరేటండి మాకు చేపలేసి కూర్చోబెట్టారు? అవతల పడదప్పడానికి బాగుంటది కదా, అందుకనే. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించబోతా ఉన్నాను అనమాట. నీకు స్టవ్ వెలిగింతనట్టు ఉంది, నాకైతే అది చితి వెలిగింతనట్టు ఉంది. అంత పెద్ద మూకుడే కదండి. అది మూకుడు కదా, అట్ల పేన వాడు బాది మూకుడు చేశాడు. నన్ను ఏం చేయమంటావు దానికి? అయ్యో బాబోయ్, ఈసారి వచ్చేసరికి అది పెద్ద బాణా అయిపోద్ది అనమాట. నీకు ఏమన్నా పిచ్చికిని ఎక్కింది, ఎందుకు మళ్ళీ ఎందుకు వస్తావు నువ్వు? నోరు మూసుకో, వాడు తెలుసు కదా. అది సరేగానే ఆ గరిట బాగుందండి, ఎక్కడి నుంచి తెచ్చారు? అంటే ఇంతకు ముందు పడవను అడుపుకునేవాడు మాట, తెడ్డట్టుకొచ్చి తిప్పుకుంటున్నాడు అంతే. ఏమండి బాగా ఇస్తున్నారు, ఇంత ముందు ఏం చేసేవారు? పంట పొలంలో యూరియా చల్లుకునేవాడు వీడు. అది సరేగాని ఏమండి హోటల్ బాగుంది, ఆమె చేసే విధానం కూడా బాగుంది. ఏంటండి ఇంత అందమైన హోటల్లో మట్టి దెబ్బ? అది మట్టి దెబ్బ కాదు, వీడు ఎప్పుడు తాలింపు సరుకులు అలా ఇసురుతూ ఉంటాడు కదా, అవి ఎప్పుడు మూకుల్లో పడవ అక్కడ పడి పోగడిపోయి. ఏం చేయమంటావు? గరిటి బాగా తిప్పుతున్నాడు అండి, అచ్చు హీరో లాగా ఉన్నాడు. హీరో అంటే గుర్తొచ్చింది, అప్పట్లో కాంతారావు గారు ఉండేవారు కదా కత్తి ఫైట్. ఇతను ఇలా తెడ్డు తిప్పుతూ ఉంటే ఆపోజిట్ లో అతను కత్తి ఫైట్ నేర్చుకున్నాడు తెలిసే. సరేగానే మొత్తం తయారీ అందరూ పెట్టేసి మాటిట్టండి. అందరికి కలిపి మేము వేరు వేరు ఆర్డర్ ఇచ్చాము, ఒక దాంట్లో కలుపుతున్నారంటే మీరు అందరూ పోయి ఒక ఎదుకుని కలపాలి కదా మిమ్మల్ని. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టగా తప్పదని చెప్తున్నాడు రా. ఇందాక నుంచి ఆకలి ఆకలి అని చూస్తున్నావు కదా, ఏదో హోటల్ వచ్చిందా? పెద్దమ్మా నీకు దండం పెడితే ఎట్టబడితే అట్ట ముసలాయిని హ్యాండిల్ చేయకూడదు, వృద్ధాప్యుడు కదా, పింఛన్ బ్యాచ్ అది, టెన్షన్ పడకూడదు మనం. అవునా, హైదరాబాద్ కి ఎందుకు వచ్చినావు నువ్వా? ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కళ్ళు చెకప్ చేసుకుందామా? అమ్మ పడవ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇక్కడ ఉందో పక్క గల్లీలో ఉంది, కాస్త చూసుకుని కదా రావాలి నువ్వా. అదే కనిపిస్తే ఎల్వి ప్రసాద్ కి ఎందుకు వస్తావురా? శ్మశానానికి వెళ్ళవలసింది మర్చిపోయి ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు చూడండి. ఆడు కరెక్ట్ అడ్రస్ కి వచ్చాడు, నువ్వే రాంగ్ అడ్రస్ కి వచ్చావు. నాగబాబు గారు నా బొట్టు జరిపేసినట్టు నిన్న అంతగానే చెప్పాను, కుంకుమ బొట్టు ఎట్టుకోవద్దు, స్టిక్కర్స్ కొనుక్కో, 10 రూపాయలకి 10 వస్తాయని. బొట్టు చెరపడప్పుడు
మనిషి బాగానే కొట్టినట్టుంది నిన్న. ఆవిడ పెద్ద ఏం కొట్టలేదు, ప్రిన్సిపల్ దాంతో పోతే ప్రిన్సిపల్ ఇంకా గట్టిగా కొట్టాడు. స్కూల్ ప్రిన్సిపల్ నిన్నెందుకు కొట్టాడా? నువ్వు డైలీ దీన్ని నోయంత్రం కదా, స్కూల్ పిల్లలకు స్కూల్లో పిల్లలు అందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారు, ప్రిన్సిపల్ వచ్చి నన్ను లాక్కో మీద కొడుతున్నాడు. ఏమండి బా నాప్కిన్ బాగుందండి, మెత్తగా ఉంది. మరి మన సంస్థలో నాప్కిన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది నాప్కిన్ కాదు, పొద్దు డబుల్ ఆమ్లెట్ వేసారు కదా, అదే అది. నాకు ఇచ్చిన త్రిబుల్ ఆమ్లెట్ అయితే నేను దుప్పటి కప్పుకుని పడుకుంటున్నాను తెలుసా మీకు? సర్లేగానే నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పార్సిల్ చేసి పంపించాను కదా, డబ్బులు ఇంకా రాలేదేమే? 5 పార్సిల్. 5 మొత్తం 6 కదా? 5 పక్కన ఈ మధ్య కాలంలో నన్ను బొక్క చూపిస్తున్నావు నువ్వు. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో గిరి, చెప్పు. రేపు మార్నింగ్ ఇచ్చి 60 రూపాయలు. మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నారు. మీరు ఎలా ఫ్రైడ్ రైస్ తిప్పాలా గిర్రం తిప్పి గిర్రేసారా, అదే గిరిగాడు కొంపలో పడ్డదంట. అదే పొద్దున 60 తెచ్చి ఇచ్చేస్తాను, మీరేం కంగారు పడకండి అంటున్నాడు. ఇలా అపార్థం చేసుకోవడం కాదు, మనిషిని ఎంత నమ్ము చేస్తున్నాను. నీ దాంట్లో కంటెస్టెంట్ గానీ డబ్బులు ఇవ్వబడి. ఏమండి అది సరే కానీ మీ వాటి కేసులో మంచి శైలి బాగుందండి, అన్నంలో కూడా మంచి మంటలు వస్తున్నాయి. ఏమన్నా ఎంత బాగుండదు, ఎక్కడ నేర్చుకున్నారు? అన్నంలో మంటలు వస్తారా పిచ్చిన? అన్నంలో ఆల్రెడీ కసాలు కలిపిన. ఓ రాయను మీ ఫుడ్ కి మీకు దండం లేవయ్యో, నువ్వు బతికి బాగానే ఉంది. ఏమండి ఫ్రైడ్ రైస్ లో కొద్దిగా ఆయిల్ తగ్గించండి. నేను ముందే చెప్పా ఫ్యాన్ ఏరియా ఏదో ఆరిపోతుందని. సర్లే గురుగారు, ఎవరి ప్లేట్లలో పట్టుకోండి, గురుగారు ఇసిరేస్తారు పట్టుకోండి అంతే. ఎవరిదాడు క్యాష్ పట్టుకోండి, నోట్లోనే పడుతుందని గ్యారంటీ లేదు. నువ్వు వచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా, అది కాదు నాకు ఫస్ట్ నుంచి కూడా తెలీదు. ఏంటో రెడీనా? రెడీనా? రెడీయా? ఇదిగో నీ దాంట్లో ఎక్కువ పడ్డదే తిను. రాయ్ ప్లేట్ లో నోట్లో తప్ప అన్ని దెక్కల పడిందిరా. రాయ్ మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మేము తినడానికి రాలేదురా, నీకు తినిపించడానికి వచ్చావు. మా వాళ్ళందరూ నువ్వు పొట్టును పెట్టుకుంటారా? నెక్స్ట్ టీమ్ లీడర్ నేనే, నీకు క్యాటర్ వద్దా? వాళ్ళే ఇబ్బంది పెట్టను నేను. అదొక పండి. రోజా గారు ఏంటిది చెప్పండి. ఏం లేదు, ఆర్పి రూమ్ లో చేసే పని ఇక్కడ చేసాడు. ఒరిజినల్ స్టైల్. అందరికి అలాగే టిఫిన్ పెడతావా? 1 2 బాగుంది, ఫన్నీగా అనిపించింది. నాగబాబు గారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనే కాన్సెప్ట్ పెట్టుకుని పెద్ద కంటెంట్ లేకపోయినా నువ్వును మహేష్ పెర్ఫార్మెన్స్ తోటి బాగానే మేనేజ్ చేశారు. బాగా నచ్చింది ఏంటంటే అది బట్టి ఎప్పుడు ఎవరి ముఖం మీద వేస్తావో తెలియనట్టుగా మెయిన్గా నీ బాడీ లాంగ్వేజ్ చేసిన యాక్ట్ బాగుంది. డైలాగ్స్ మహేష్ ఎలాగూ పర్ఫెక్ట్ పనిచేసి కొడుతున్నాడు. బాగుంది, మొత్తం ఎంటర్టైన్మెంట్ చేశారు బాగానే. గుడ్. హారర్ కాన్సెప్ట్ అంటే అందరికీ ఇంట్రెస్టే, మరి కామెడీ కాన్సెప్ట్ అంటే సూపర్ హిట్ ప్రూవ్డ్ ఇక్కడ. మరి ఈ రెండింటి కాంబినేషన్ అదర్స్ కదా, అందుకే ఈ కాంబినేషన్ తో మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు అదర్ అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఏమ్మా ఎవరు సార్? గుడ్ ఈవినింగ్ సార్. పిజ్జా సార్. ఎంత? 400 సార్. సరే సార్ ఫస్ట్ మనీ సార్. ఓకే. మేడం అలా ఉంటాను కాదు మేడం. ఏం సార్ మేడం మరి సార్ ఇంటున్నాక ఏంది మేడం ఇది? ఓ యు వాంట్ పిజ్జా మేడం? ఏం చెప్పినా తలకాయ ఇట్లా అంటారు. ఇదిగోనా 400 రూపాయలు పిజ్జా. ఇది సార్ మేడం తీసుకెళ్ళింది సార్. మేడం తీసుకెళ్ళడం ఏంటయా? పిజ్జా ఏది? అవును సార్ మేడం తీసుకెళ్ళింది సార్ ఇప్పుడే. ఓపెన్ హెయిర్ వైట్ సారీ సార్. మీ ఆవిడ సార్. నీకు అర్థం కావట్లేదు, ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉంటాను రా. పెళ్లి కాలేదా?
అయింది. మరి అతను మీ ఆవిడ ఎక్కడ తెలియదు సార్? అది చచ్చిపోయిందిరా, 4 సంవత్సరాలు అది పోయి. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం ఏంటి? నా క్వశ్చన్ అయితే లేదు సార్. నేను మేడం చూసినట్టు చూడలంటారు, ఫిట్ చేసినట్టు ఇలాంటి నాకు ఉందంటే కాదంటారు. నా నుంచి కాదు సార్, నా బేస ఖరాబ్ అయింది సార్. ప్లీజ్ కనీసం నాకు వాటర్ ఇచ్చి పుణ్యం కట్టుకోండి సార్. మేడం ఇప్పుడే కదా నువ్వు పోయినావు, మేడం సంగతి చూస్తా. మేడం 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 సార్ సార్ ఇదిగోరా బాబు నీళ్లు. ఏడు మంచి నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రేయ్ ఎక్కడున్నారా? నా వల్ల వాడు సార్ 400 సార్ అని అన్నప్పుడు వాడికి నువ్వు ఇచ్చావు. అబ్బో హలో రచరవి చెప్పరా. ఏంటి మీ తమ్ముడు వస్తున్నాడా? మా ఇంట్లో ఉంటాడా? మేము చూసుకుంటాంగా. ఓకే ఇంకొక బకరా. అన్నా నమస్తే. ఆడవి దున్నలాగా ఉన్నావు, నీకు నేను అన్నా ఇట్రా. అన్నా నేనన్నా రచ్చరవిల తమ్ముడిని డేవిడ్. అవునన్నా ఎండన పడి వచ్చావు కదా. అవునన్నా కాఫీ టీ బీర్ బ్రాందీ అలాంటివి ఏం లేవు, మంచినీళ్ళు తీసుకొని వస్తుంది అన్నా. వద్దతో చెప్పి డేవిడ్ ఏమైందన్నా? మీ వదిలేపోయి 4 సంవత్సరాలు అయింది డేవిడ్. అప్పటి నుంచి ఈ చేత్తో అన్ని పనులు చేస్తున్నాను. కొన్ని సొంత పనులు ఈ చేత్తో చేసుకుంటా. నాకు దూపైతుంది, నీళ్ళు తీసుకురా. మా అన్న ఎంత అదృష్టవంతుడు, అప్పుడే వదిలిపోయిందా? మాకెప్పుడు వస్తుంది అదృష్టం? ఇల్లు బాగా కట్టాడు. ఎవరది? గజ్జల సప్పుడు వస్తుంది. దయ్యం గిట్లుందా? కాదు, నా భ్రమ. ఎవరని అడుగుతున్నా? నాకు భయం కాదు, నేను డేవిడ్ అంటే ధైర్యం, ధైర్యం అంటే డేవిడ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవడరా నువ్వు? సార్ నేను పవన్ సార్. లేడీ గెటప్ లో లేను కదా సార్. నేను ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వచ్చాను సార్. మా అన్న ఉన్నాడు, ఆయన చేసుకుంటాం, అడుగుదాం. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వచ్చాను సార్. అవసరం లేదు వెళ్ళవా సార్. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి సార్. చెప్తే అర్థం కావట్లేదా? పాలసీ డబ్బులు మీ బాబు కడతాడా? ఎలా? మీరే కట్టాలి సార్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి సార్. నువ్వు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, లేకపోతే నెక్స్ట్ కిట్లు ఉండవు. వెళ్ళు. అన్నా పిచ్చోడ్లాగా ఉన్నాడు. చేసుకోవచ్చు కదా అన్న. నాకు ఎందుకు డేవిడ్? నీ మంచి కోసం చెప్తున్నా. నువ్వు పంచులుంటే చెప్పు డేవిడ్. అవి లేకనే ఎంత పెద్ద గ్యాప్ వచ్చిందన్నా. నాకు చిన్న డౌట్ వస్తుందన్న. ఏంటది? ఇక్కడ ఏదో గల్ 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 మన సపోర్ట్లు వస్తున్నాయి. దయ్యం లాంటిది ఏమైనా ఉందా అన్న మన ఇంట్లో? ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే గల్ గల్ సౌండ్స్ వచ్చాయని అన్నారు. మరి అదే భయపడుతున్నాడు అసలు. డేవిడ్ అంటే ధైర్యం, ధైర్యం అంటే డేవిడ్. అలాగే మెయింటైన్ చేయి. నీకు రూమ్ సెట్ చేసి వస్తా. భయం అవుతుంది. మళ్ళా గజ్జల సపోర్ట్లు వస్తే ఏమన్నా వస్తాయేమో భయం అవుతుంది. బాబీనే డేవిడ్. నేను చచ్చిపోయింది ఎలాగో తెలుసా డేవిడ్? ఏదో గచ్చిపోలి పోయినట్టు చెప్తున్నావు. డేవిడ్ నేను ఎలా చచ్చిపోయినా తెలుసా డేవిడ్? ఇలా 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 ఇలా. అది దయ్యాలు. డేవిడ్ అన్న ఏమైంది? డేవిడ్ అక్కడ కూర్చున్నావు? అన్న వదిలి వచ్చిందన్న. దయ్యమై వచ్చిందన్న. ప్రామిస్ అన్న. డేవిడ్ నువ్వు చూసావా డేవిడ్? అన్నా చూశానన్నా. ఎలా ఉంది డేవిడ్? కత్తిలా ఉందన్నా. వదిన కత్తిలా ఉండడం ఏంటి? అంటే వదిన కత్తిలా ఉండకూడదన్నా. డేవిడ్ అన్నా, ఆ పిచ్చిదానికి నాన్ వెజ్ అంటే ప్రాణం. ఈ ఆదివారం మటన్ బిర్యానీ చేసి పెడతారు, వచ్చి తినేళ్ళు మంచి. ఇప్పుడు డేవిడ్ అన్న నువ్వు రాదన్న కొంచెం. డేవిడ్ అన్నా మీ వదిన కోసం బిర్యానీ చేయాలి డేవిడ్. మళ్ళీ వస్తుందేమో భయమవుతుంది. ఏం చేయాలా? ఏం
చేస్తున్నావు డేవిడ్? భయపడుతున్నదిరా. అబ్బా అవునా? నీ గుండు చూస్తుంటే నాకు గ్రౌండ్ గుర్తొస్తుంది డేవిడ్. ఇప్పుడు క్రికెట్ ఆడతావా వదినా? పనిచేసావా డేవిడ్? పంచ్ అప్పుడప్పుడు వేస్తుంటా, అవి ఫెయిల్ అవ్వదునా? డేవిడ్ వదినా, శ్మశానంలో నుంచి నేను వస్తుంటే నా ఫ్రెండ్స్ ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? దట్టంగా ఉన్న డేవిడ్ ని ఎప్పుడు తీసుకొస్తావు, మన అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అంటున్నాయి డేవిడ్. నేను వెజిటేరియన్ వదినా. మళ్ళీ వేసావా డేవిడ్? మేబీ ఫెయిల్ వచ్చాము. ఇంటికి పోతుందా? నేను ఇంటికి పోతా. కూర్చో. ఏడికి పోతావు డేవిడ్? నేను మళ్ళీ వస్తాను కదా, కొద్దిసేపు మీ అన్నయ్యతో నువ్వు టైం పాస్ చెయ్యి. నేను తెరవా, అన్నొచ్చి తెరుతాడు, నాకు భయం అవుతుంది, దయ్యం ఉండదు. సార్ అన్నా తెరవానా? డోర్ తెరవచ్చు కదా డేవిడ్. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటా. మళ్ళీ ఎందుకు వచ్చారు నువ్వు? నేనే అన్నా, నేనే రమ్మన్నా. నువ్వెందుకు రమ్మన్నావు డేవిడ్? ఇన్సూరెన్స్ చేసుకోండి. హలో రవి, ఏంటి మా ఇంటికి వస్తా అన్న మీ రిలేటివ్స్ చచ్చిపోయారా? అన్నా డేవిడ్, నేను రాత్రి వస్తుంటే నన్ను ఎలా చంపారో తెలుసా? ఎలా డేవిడ్? ఈ కత్తితోటి ఇట్లా పొడిచిర్రు, ఇట్లా పొడిచిర్రు, ఇట్లా పొడిచిరన్నా. అండ్ లాస్ట్ లా ఇట్లా పొడిచిరన్నా. మీరు గాని ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఇట్లా పడుస్తారు, ఇట్లా పడిస్తారు, ఇట్లా పడిస్తారు. మీరు చచ్చిపోయిన తర్వాత మీ ఫ్యామిలీకి డబ్బులు వస్తాయి సార్. గాల్లో తేలినట్టుందే గుండెల్పే. కొడుకు ఇంకా భయపడతాను అంటున్నాడు. ఇప్పుడు ప్యాకెట్ ఆడేస్తాను సార్, మీకు ఫుల్ టైం పాస్. ఓ కోరసా? యా. డేవిడ్ వదినా, ఏ బ్లడ్ గ్రూప్ అంటే ఇష్టం? నీకు ఏ బ్లడ్ గ్రూప్ అంటే ఇష్టం? ఓ పాజిటివ్. నాకు ఏ బ్లడ్ గ్రూప్ అయినా సరిపోతుంది, బ్లడ్ ఉంటే చాలు. నీకు ఇష్టమైన సూప్ ఏంటి డేవిడ్? నీకు ఇష్టమైన సూప్ ఏంటి వదినా? కార్న్ సూప్. నాకు బోన్ సూప్. యా. డేవిడ్ యా. నీకు ఇష్టమైన స్పాట్ ఏంటి డేవిడ్? నీకు ఇష్టమైన స్పాట్ ఏంటి వదినా? మర్రి చెట్టు కింద కూర్చోవడం. నాకు మర్రి చెట్టు పైన కూర్చోవడం. డేవిడ్ వదినా, ఏంటి ఎలాగో మాట్లాడుతున్నావు నువ్వు? ఓ అయితే అన్నయ్య మొత్తం చెప్పేశాడా నీ గేమ్ గురించి? దొంగ. సరే దా, వద్దు ఇక గేమ్ ఆడుకున్న కాడి చాలు, మనం ఇంటికి వెళ్దాం దా. ఏంటి అలాగ చెప్తున్నాడు? ఒరే వద్దురా, ఆడికినా కాడి చాలురా, వెళ్ళిపోతుంది దారా. ఏమండి? ఊరుకోండి, ఆపండి. వీడియోడు కొత్త ప్లేయరా? మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారా? ఇప్పుడేంటి చంపినట్టు యాక్టింగ్ చేస్తారు అంతే కదా? చంపుకోండి. అందరూ కలిసి రోజా గారు ఎలా ఉంది? నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ మీ పిజ్జా బాయ్ సారంగపాణి, కొత్త అబ్బాయి అనుకుంటా, చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్. నవీను సెకండ్ హాఫ్ ఫినిషింగ్ లో మాత్రం అదరగొట్టావు. థాంక్యూ మేడం. ఏంటి పవన్ ఫస్ట్ టైం బాయ్ గెటప్ అనాలా బాయా? బాయ్. సో చాలా బాగుంది. టువర్డ్స్ ఫినిషింగ్ చాలా హిలేరియస్ గా అనిపించింది. సూపర్. నాగబాబు గారు, అవి గత 2 స్కిట్లు 3 స్కిట్ల నుంచి నీది పెర్ఫార్మెన్స్ లోలో ఉంది నేను చెప్పాను. అవి వర్కౌట్ అవుతుంది. ఇవాళ చాలా బాగుంటుంది. నిజంగా దేయాలు చేసిన అది గొప్పగా ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన వాళ్ళుగా నిజమైన వాళ్ళు దేయాలయ్యి మంచి థాట్ఫుల్ గా ఉంది. అందరూ బ్రహ్మాండం చేశారు. గుడ్ గుడ్. అనగనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక రాకుమారి, ఆ రాకుమారి పెళ్లిడికి వచ్చింది. ఇంకేముంది, స్వయంవరం ప్రకటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్.
మహారాజా చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే స్వయంవరానికి వచ్చినట్లేదు, డెలివరీకి వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళిన ఆడపడుచులా ఉన్నారు. ఆపండి మహారాజా. ఆ ఏడ్సేవలే కూర్చో. బట్లారా ఏం చేస్తున్నారు? పిల్లండి మీరు రాజుని. రాజాది రాజా వంగు రాజా వరార్ వరార్ వరార్. ఒంగు రాజా వారికి ప్రణామాలు. ప్రణామములు. కూర్చొనుడు. అమ్మా మల్లరాణి. మగరే మగరేడా మత్తైన వగటాడ అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా చాంగరే. మహారాజా చెలికత్తిని పిలిపించారు, ఇప్పుడు మహారాణి పిలిపించారు. ఏమి అధిక ప్రసంగము? ఆమె చెలికత్తి కాదు, రాకుమారి మల్లరాణి. యువరాజా వారు మా రాకుమారిని మీరు వివాహం ఆడదలిచినచో అటు చూడు, అక్కడ మత్స్యము కనిపించటం లేదా? కనిపించుచున్నది. బాణమును తీసా మత్స్యమును సంధించము. అదంత పని. ముందుగా నేను క్వశ్చన్ అడుగుతున్నా. నన్ను చూడడానికి చాలా మంది మహారాజులు వచ్చారనుకున్నాను, మీ ఇద్దరు వచ్చారా? ఇద్దరం వచ్చాం. అందగాడు ఆజానుబాహుడు సుడిగారి సుధీర్ మహారాజు రాలేదా? ఏమే నీ పెంట ఫేస్ కి సుధీర్ మహారాజా? ఆయనే స్వయంవరం ప్రకటించుకొని 10 మంది రాజకుమారులతో కూర్చున్నాడు. ఆయన నీ స్వయంవరం కొత్తాడా? అందగాడు బలిష్ఠుడు మన అప్పారావు మహారాజు రాలేదా? ఏం చెప్పంటావు దేవి? చైతీయము. ఓకే, అప్పారావు మహారాజు గారు మీకోసం 60,000 మూటతో బయలుదేరారు. ఆ వరహాల మూటతో ఆయన అడవి మార్గంలో వస్తుండగా శత్రువులు దాడి చేశారు. అటు నుంచి తప్పించుకోవడానికి ఆయన మూసాపేట అడవుల్లో నుంచి కుక్కటిపల్లి అడవుల్లోకి ఇప్పుడే బయలుదేరారు. ఎలాగైనా వచ్చుతానన్నారు. మరి ఆ మూట సంగతి క్షేమమా? ఆయన క్షేమంగా ఉంటే మూట క్షేమంగా ఉన్నట్టే మహారాణి. జబర్దస్తులనే కింగ్ మన రచ్చరవి మహారాజు రాలేదా? ఆయన స్వయంవరంకి వస్తున్నారన్న విషయం రోజా మహారాణి గారికి తెలిసింది. అవునా? వెంటనే ఎర్రగడ్డలో ఉన్న సైన్యాన్ని అప్రమత్తం చేశారు. ఆ సైన్యంతో ఆయన పోరాటం చేస్తున్నారు. అవునా? ప్రస్తుతానికి ఆయన వచ్చే మార్గం లేదు. అవును రాకుమారి, అడిగినంత చాలును, వాళ్ళని పరీక్ష చేయనిమ్ము. మహారాజా బాగా చూడండి. చూస్తున్నా. మళ్ళీ మత్స్యానికి తగలలేదు, మీ ముత్యానికి తగిలిందంటే కుదరదు. ఆగము. బాణము సంధించుట అటుల కాదు, మరి ఎటుల? వంగి సంధించవలెను. ఓకే, అలా కాదు, అలా కూడా కాదు, వెనుకకు వంగి సంధించవలెను. నేను ఇప్పుడు వెనుకకు వంగి కొట్టాను అనుకో, రేపు నించొని కూడా కొట్టలేను. ఎదవ నాటకాలు ఆడు. నా వల్ల కుదరదు. ఏరా బండరాజా చేస్తావా? తప్పకుండా. ఈడు ఒంగోడానికి 6 నెలలు పడుతుంది, ఇంక చేపనేం కొడతాడు? చూడండి మహారాజా, నేను ట్రై చేయదము. చేయము చేయము. మహారాజా ఈ పోటీలో ఎవడూ లేడు కాబట్టి మీరు వెళ్ళండి. ప్రణయ గీతం వేసుకుందాం. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా ఎవడరా నువ్వు? కొమ్ములు తీసిన గౌడి గీతలా ఉన్నావు. ఆడి కళ్ళు చూసావా? పెట్రోమాక్స్ లైట్లులా ఉన్నాయి. నీకేం కావాలరా దరిద్ర? మహారాణి కావాలి. అయితే నాతో యుద్ధం చేయి. యుద్ధం చేస్తే పంపిస్తావా? మహారాజా 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 మహారాజా. ఒంటరినైపోయా ఇక ఇంటికి ఏమని పోను, ఒంటరినైపోయాను. అమ్మో, ఎవరక్కడ? ఏ పిల్లదయ్యం, పిల్లదయ్యం. బేతాళ, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. దేనికోసం? నేను నా మల్లెరాణి కోసం అడవిలో వస్తుండగా ఒక దరిద్రుడు ఈ దరిద్రాన్ని చిచ్చి ఈ రాణిని తీసుకొని పోయాడు. వాడు ఎక్కడున్నాడో మార్గం చెప్పండి. ఆడదాని కోసం నేను సాయం చెయ్యను నాయన. ఏ? అది కరెంటు షాట్ లాంటి నాయన, ముట్టుకుంటే షాకే తప్పించి ఏది మిగలదు నాయన. అంటే ఆడదాని వల్ల అంత నష్టపోయారా? అదే అవును నాయన. నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తావా? అడగండి. చెప్పకపోతే నీ తల 1000 ముక్కలు గాక. అడగండి త్వరగా. కొత్తగా పెళ్ళైన ఆడదానికి
చీరైనా మొగుడైనా ఒకటే నాయన. ఎందుకో చెప్పు? ఎలా బేతాలా? రెండు కట్టుకున్నాకే ఉతుకుతుంది నాయన. నాకు చిన్న డౌట్ వచ్చింది. చెప్పు నాయన. మన దేశంలో గుండెపోటు మగవాళ్ళకే వస్తుంది కానీ ఆడవాళ్ళకి ఎందుకు రావట్లేదు? పెళ్లి పందిట్లో ఆడది ఎక్కడ కూర్చుంటుంది నాయన? మొగుడికి ఎడం పక్క కూర్చుంటుంది. గుండెకాయ ఎక్కడుంటుంది నాయన? ఎడం పక్కే ఉంటుంది. అంత పెద్ద భారం వచ్చి గుండెకాయ మీద పడితే గుండెకాయ బరువెక్కక ఏమవుతుంది నాయన? నాకు నిన్నే నాగబాబు గారు ఫోన్ చేశారు. నాకు ఎందుకో భయంగా ఉంది అని అన్నారు. ఎడం పక్క రోజా గారు ఉన్నారు. అంత పెద్ద భారం ఆయన మీద పడితే ఎంత నష్టం. నీకు మీనున్నాను సార్. పొజిషన్ మారండి సార్. నాకు ఒక చిన్న డౌట్. ఆడవాళ్ళు చీరలు ఎందుకు మార్చి మార్చి కట్టుకుంటారు? వాళ్ళకి పెళ్ళైనాక మొగుల్ని మార్చలేరు కదా నాయన, అందుకోసమే చీరల్ని మార్చుకుంటూ ఉంటారు నాయన. దరిద్రం కాకపోతే ఇంకొక విషయం, ఈ మధ్య ఆషాఢ మాసం ఆఫర్ అని చెప్పేసి కేజీ లెక్కన చీరలు అమ్ముతున్నారు. ఏంటిది? ఇంకొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? మీ మొగుళ్ళ నమ్మండి, మీ మొగుళ్ళు ఎన్ని కిలోలు ఉన్నారో అన్ని కిలోల చీరలు ఫ్రీగా తీసుకోండి అమ్మా. నువ్వు నా ప్రేమని అవమానిస్తున్నావు. ఎంతో గొప్ప గొప్ప ప్రేమికులు పుట్టిన దేశం మనది. ఒక్కటి పేరు చెప్పు. దేవదాసు, పార్వతి. నాయనా అందులో ముందు ఎవరు చనిపోయారు నాయనా? దేవదాసే చనిపోయాడు. చూసావా నాయనా? ఇప్పటికిప్పుడు టైటానిక్ అనే సినిమా వచ్చింది. అవును. అందులో జాక్ మాత్రం చచ్చిపోతాడు, రోజ్ మాత్రం బతుకుంటుంది. అవును. దాన్ని ప్రేమించిన పాపానికి వాడు నీళ్ళలో దుంకి చచ్చిపోయాడు నాయన. కానీ అది మాత్రం ముసళ్ళయ్యేదాకా బతుకుంది. అంతెందుకు నాయన, పెళ్లి పందిట్లో ఒక్కరోజు ఆడది తలదించుకుంటుంది నాయన. అవును. దాని తర్వాత జీవితాంతం మనల్ని తలదించుతుంది నాయన. నా భార్య ఎల్ఐసి పాలసీ కట్టండి, మన ఫ్యూచర్ సేఫ్ గా ఉంటుంది అని ఎల్ఐసి పాలసీ కట్టింది. నన్ను తోసేసింది నా భార్య నాయన నీళ్ళల్లో. ఎల్ఐసి పాలసీ కోసం నన్ను చంపింది నాయన నా భార్య. అయితే ఇప్పుడు నాకు జీవితం మీద విరక్తి వచ్చింది. మహాకవులు చెప్తుంటే నేను అస్సలు వినలేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి వింటున్నాను. విను నాయన. ఇంకా జీవితంలో ఆడదాని జోలికి వెళ్ళను. ఆడాళ్ళు మహాముదురులు, మన మగవాళ్ళు మావి చిగురులు. తీసుకో నీ భారాన్ని నీవే. ఏరా ఏమైంది? ఈ రూపాన్ని తీసుకువెళ్లి దగ్గర నుంచి మా గూడెంలో పసిపిల్లలు జ్వరాలు మాడి పడ్డారు. వృద్ధులైతే ఈ రూపాన్ని చూసి కలవరింతలతో భయపడి పరిగెత్తుతున్నారు. ఒరేయ్, ఇప్పుడు యుద్ధం ఏంటో తెలుసా? చెప్పు. యుద్ధంలో ఎవడు ఓడిపోతే ఆడు దీన్ని తీసుకెళ్ళాలి. అదేంటి? అదంతే కొత్త టిస్ట్. దరిద్రాన్ని ఎవడని ఎంట తీసుకెళ్తాడా? రారా రా. నవ్వుతావేంట్రా దరిద్రుడా? ఓడిపోతే మహారాణి దక్కేది ఎవరికి? నీకే. చచ్చిపోతే నాకే. అనుభవించరా నాయన. నా జీవితంలో ఇంత గొప్ప అందాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఆ పళ్ళు చూడు, దాంతో రోడ్డు మొత్తం గీకేయచ్చు కదే. మహారాజా వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. మహారాజా నన్ను ఏలుకో. మహారాజా మనం హనీమూన్కి వెళ్దాం. మహారాజా మా హనీమూన్కి వెళ్దాం మహారాజా. హనీమూనా? ఒకే ఒక్క విషయం అడుగుతాను. చెప్పు. హనీమూన్ తెలుగులో ఏమంటారు చెప్పు? హనీమూన్ తెలుగు. హనీమూన్ తెలుగులో ఏమంటారు? తెలుసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయు, అప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటా. బేతాళ. ఇప్పుడు నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరా? నాగబాబు మహారాజా హనీమూన్ తెలుగులో ఏమంటారు మహారాజా? మేడం మీరు చెప్పండి మేడం. హనీమూన్ తెలుగులో ఏమంటారు మేడం? మేడం మీరు చెప్పండి మేడం. అయ్యో నాకు దిక్కేవారు లేరా? ఒంటరినైపోయాను. ఎలా ఉన్నాడు రోజా గారు? ఎలా ఉంది స్కిట్? మా బేతాళుడు చాలా క్యూట్ గా ఉన్నాడు. మేడం మర్చిపోయా ఒక డైలాగ్. ఇప్పుడు మీ ముందు చెప్తా. చెప్పు. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆడదే స్టార్ట్ చేస్తుంది, ఎపిసోడ్ ఎండింగ్ చేసేది ఆడదే. ఇక్కడ కూడా మా సార్ ని బతకనివ్వట్లేదు. రోజా గారు అండ్ సుధాకర్ నీ డాన్స్ మా యువరాణి లాగా ఎంట్రీ బాగుంది. ఆల్ ద బెస్ట్. బాగుంది. నాగబాబు గారు బాగుంది. గెటప్స్ తోటి చేసిన ఇది బాగుంది. అన్నిటికన్నా స్పెషల్ అట్రాక్షన్ నరేష్ గారు. ఆడు చెట్టు మీద అంతసేపు ఉన్నాడు పాపం మీద అయ్యేదాకా. అక్కడ ఉన్నాడు అనుకోలే మేము అసలు. బాగా చేశారు. సుధాకర్ బాగుందిరా.
సంగీతంతో రాళ్ళని కూడా కరిగించవచ్చు, కొండల్ని కూడా పిండి చేయొచ్చు, రోగాల్ని కూడా నయం చేయొచ్చు అంటూ ఉంటారు. మరి అలాంటి సంగీతంతో మనందరికీ పిచ్చెక్కిస్తాను అంటూ వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోంసే అక్షరాల అత్త కూతురే, గులాబీ అన్నతోడు మాకు ఆప్తుడే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే. ఏంటిది కుక్కలాగా మూలుగుతున్నా? ఇంకా నా గురించి చెప్పాలంటే నేను పాట పాడితే నా స్వరపేటిక నుంచి పాట వినంగానే శవపేటికలో ఉన్న శవాలు కూడా లేచి డాన్స్ చేస్తూ ఉంటాయండి. సార్ మీ అందరికీ విషయం చెప్పాలి. మోహన్ రాగంతో మొహం కడిగేస్తాను, పల్లవి రాగంతో పళ్ళు కొడేస్తాను, వేతాళ రాగంతో బట్టలు వేసుకుంటాను, ఏకంగా సంగీతంతో స్నానం చేసేస్తాను. సంగీతం అంటే నాకు అంత పిచ్చి. విద్వాంసులకి కేర్ ఆఫ్ విజిటింగ్ కార్డు లాంటి నేను. హలో పాటల ప్రోగ్రామ్ కి జడ్జ్ గా రావాలా? అయ్యో సారీ అండి, నేను చాలా బిజీగా ఉన్నాను, డేట్స్ లేవు. పిచ్ హాస్పిటలా ఏంటి? బాలసుబ్రహ్మణ్యం గారు రికమెండ్ చేశారా? ఈ బాలు బాబాయ్ ఒకడు ఎవరికి పడితే వాళ్ళకి నా పేర్లు ఇచ్చి రికమెండ్ చేస్తుంటాడు. నెక్స్ట్ షెడ్యూల్ లో వస్తానని చెప్పండి సార్, ఓకేనా? నీకు విషయం చెప్పంటావా? చెప్పండి సార్. ఇప్పటి వరకు నేను ఇల్లు కట్టలేదు కానీ రోజా గారి మీద పాట కట్టాను. పాడండి సార్. బిస్కెట్లేగా కానివ్వండి. రోజమ్మా రోజమ్మా నీకు 20 ఏళ్ళే వచ్చాయమ్మా రోజమ్మా, నీకు ఇంకా 20 ఏళ్ళే వచ్చాయమ్మా రోజమ్మా, రోజమ్మా రోజమ్మా నీకు 20 ఏళ్ళే వచ్చాయమ్మా రోజమ్మా. అమ్మా సార్ ఏంటి విషయం తెలుసా? చిరంజీవి గారు 150 సినిమాల పాట వింటావా? వింటాను సార్. ఇంకా సినిమా రిలీజ్ కాకుండా ఎలా వింటారు? కూర్చో. ఈ ప్రాబ్లం ఏంటి? తలనొప్పి వస్తుందా? తలనొప్పి వచ్చినప్పుడు హిందూల రాగంతో తగ్గించవచ్చు. హిందూల రాగం. ఓకే రెడీయా? బాబు గారు మీ మీద పాట కట్టా. ఇప్పుడే బాబు గారు బాబు గారు బాబు గారు బాబు గారు బాబు గారు మా 12 టీములకి మీరే మాకు బాబు గారు, మా కాయ లాంటి స్కిట్లన్నీ పండాలి బాబు గారు, బాబు గారు. ఎంత ఫీల్ ఉంది అసలు? టూ మచ్, సో మచ్ ఫీలింగ్. ఐఎమ్ రియల్లీ వెరీ సార్. అవతల మా భార్య విడాకులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది, కంగారుకి వెళ్తున్నాను సార్. భార్య నాకు విడాకులు లేకపోతే ఇస్తారాకులు ఇస్తారా? నీకు విషయం తెలుసా? నేను పాట పాడానంటే విడాకుల కోసం వెళ్ళిన భార్య మా విడాకులు తీసుకుని మీ ఇంటికి వచ్చేస్తుంది. అవునా? అయితే పాడండి సార్. రోజమ్మా రోజమ్మా నీకు 20 ఏళ్ళే వచ్చాయమ్మా రోజమ్మా. బాగుంది సార్. మా ఆవిడ సార్. కూర్చోండి. రోజమ్మా ఆపండి, నీకు దండం పెడతాను సార్. ఆమెకి 20 ఏళ్ళు వచ్చాయో తెలియదు కానీ నాకు 100 ఏళ్ళు నిండేటట్టున్నారా? చిరంజీవి గారు 150 పాట పాడినా. 150 పాట పాడు పాడు పాడు. నువ్వేం చెప్పావు? అవును, చిరంజీవి గారి సినిమా 150 పాట. నేను అడిగింది 150 చిత్రంలో. అవును, గురుగారు తెలియదు. చిరంజీవి గారి 150 పాట ఏంటి దగ్గర?
150 సినిమాలో పాట పాడతా అనుకుంటే 150 పాట పాడావా? చిరంజీవి గారి 150 సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది వినిపించు. సౌండ్ రావట్లేదు. సంగీత సముద్రంలో మునుగుదాము తేల్దాం అంటే నాతో పాటు పోటీ పడే వ్యక్తులు ఇంతవరకు నాకు కనపడలేదు. ఎవరు లేరా ఈ సముద్రంలో? నేను దాటే పిచ్చివాడే లేరా? రవిగాడు ఉన్నాడు. జబర్దస్త్ పిచ్చి అన్నా, పిచ్చికి పాట పాడాలన్నా నా తర్వాతనే రా. చిరంజీవి గారు 150 సినిమా చూస్తారా? నేను ఆల్రెడీ చూసిన కదా. రిలీజ్ గా చూసావు భయ్యా? నువ్వు రిలీజ్ గా అడిగినవురా. రోజమ్మా రోజమ్మా నీకు 20 ఏళ్ళే నిండాయమ్మా రోజమ్మా. ఆయన కొట్టాడేంటి? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండే పోతావు కొడుకో ఎమ్మెల్యే సరిక నోడా. ఇదిరా పాట అంటే. ఏ చాయ్ పౌన్లే ఇలాచి పౌన్లే, చాయ్ పౌన్లే ఇలాచి పౌన్లే, చాయ్ పౌన్లే ఇలాచి పౌన్లే, ఏ చాయ్ పౌన్లే. రోజమ్మా రోజమ్మా నీకు 20 ఏళ్ళే నిండాయమ్మా రోజమ్మా. నీకు 20 ఏళ్ళే నిండాయమ్మా రోజమ్మా. మంజులా మనసు పడుతునే నీ మీద, మరదల్లా నీ మేన బాబనే నీ గాదా. గల్ గల్ గజ్జల బాజులు తెచ్చానే రోజమ్మా రోజమ్మా నీకు 20 ఏళ్ళే నిండాయమ్మా రోజమ్మా. अपन बोला तू मेरे लैला, ओ बोली फेंकता है साला. अपन जब भी सच बोलता है वो बोलती फेंकता है साला. कैकू रे कैकू रे. రోజమ్మా రోజమ్మా अपन बोला तू मेरी लैला, ओ बोली फेंकता है साला. अपन जब भी सच बोलता है ये झम चक चक ये झक चक चक. రోజమ్మా. వందా వందా. రోజా గారు సో స్కిట్ ఎలా అనిపించింది? చాలా హిలేరియస్ గా ఉన్నింది. రాకేష్ రచ్చరవి పిచ్చి ముందర ఎవడు కూడా పనికిరాడు. పిచ్చి పీక్స్ చూసావా, నేను చంపేసి 100 అన్నాడు, అక్కడే తెలిసిపోయింది. భవిష్యవాణిలో రాసావుగా రచ్చరవి మేధావి అన్న రోజా అని, అయినా నేను చదవలేదు, కానీ నీతోనే నీకు పిచ్చి అని చెప్పించా. నేను నెక్స్ట్ అనిపిస్తా. చాలా బాగుంది, ఫుల్ గా నవ్వుకుంటూనే ఉన్నా. నాగబాబు గారు చాలా కొత్తగా ఉంది రాకేష్. ఏంటి అర్థం కాకుండా ఆ పాటని ఎన్నిసార్లు రిపీట్ వచ్చింది. ఇక కుక్క వాయిస్ ఒకటి వాయిస్తో బాగా కాళ్ళకి గొలుసులు కట్టేసి స్టార్టింగ్ ఒక వింతగా స్టార్ట్ అయింది. చెప్పడానికి నీదే బ్రహ్మాండంగా పెరిగింది. చిన్నప్పుడు వానికి కుక్క గరిచినప్పుడు ఇంజెక్షన్ ఇయ్యలేదు సార్. బాగా చేశాడు రవి. నిన్ను మించిన పిచ్చోడు అనిపించాడు ఇవాళ. బాగుంది రాకేష్, వెరీ నైస్ కిట్, గుడ్. నవ్వడం మన వంతు, నవ్వించడం వాళ్ళ వంతు. మొత్తం ఎలాగో డ్యూటీ అయిపోయింది. కానీ ఇప్పుడు అబ్బాయిలు స్కోర్స్ చూద్దామా? వచ్చేయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ కిరాక్ ఆర్పిఎన్ టీమ్. రోజా గారు ఇస్తున్నారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి రోజా గారు, రచ్చరవి అండ్ టీమ్ కి రోజా గారు, భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. సాక్ బోర్డ్స్ ఏమన్నా కనిపించకుండా పోయాయా? నిజంగానే 10 ఇస్తున్నారా? అందరు బాగా చేశారు. అదే అభియాన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే అదిరే అభి. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే అదిరే అభియాన్ టీమ్. వాళ్ళ స్కిట్ లాగే ఈరోజు స్కోర్ బోర్డ్ కూడా చాలా ట్విస్టులతో ఉండింది. సో వాళ్ళకి 25,000 బిగ్ చెక్ ప్రెజెంట్ చేసేద్దామా? 10,000 ఫ్రమ్
Lalita brand prize at 15,000 from Jabardast. Okay, Adri Abhiyan team, others అనిపించేలా poster please. So, my dear ladies and gentlemen, boys and girls, ఇవాళకి ఇంతే అనుకోని పడుకోండి. మళ్ళీ వచ్చే వారం బోల్డ్ అంతతో కలుస్తాం. Until then, take care, keep laughing. Good night, bye bye.